యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పుడు దీని గురించే దేశమంతా మాట్లాడుతుంది. మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ని కంట్రోల్ చేసే బాడీ యూజీసీ. జాన్ 13న యూజీసీ తెచ్చిన కొన్ని కొత్త రూల్స్ని కొంతమంది అపోజ్ చేస్తున్నారు, మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే యూజీసీ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అవే యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ 2026. అయితే యూజీసీ కొత్త రూల్స్ని క్రియేట్ చేయడానికి 4 కేటగిరీస్ తీసుకుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్. ఇప్పుడు వచ్చిన రూల్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళపైన జనరల్ కేటగిరీలో ఎవరైనా డిస్క్రిమినేషన్ చూయిస్తే అది క్యాస్ట్ అయినా, రిలీజియన్ అయినా, అపియరెన్స్ అయినా, దేని గురించి అయినా సరే డిస్క్రిమినేషన్ చేసిన జనరల్ కేటగిరీ పైన సివియర్ యాక్షన్ తీసుకుంటారు. అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు దీన్ని చాలా అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏదన్నా పర్సనల్ గొడవల వల్ల డిస్క్రిమినేషన్ కేసు పెడితే సస్పెన్షన్ దాకా వెళ్లే పనిష్మెంట్ ఉంది. కానీ అదే రాంగ్ కేసు అని తెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ మీద మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఆ రూల్స్లో లేదు. ఈ రూల్స్ని క్లియర్గా చూస్తే యూజీసీ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. ఓన్లీ జనరల్ కేటగిరీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ పైన డిస్క్రిమినేషన్ చూయిస్తారు అని. కానీ ఇది రివర్స్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు దాని గురించి అసలు ఆలోచించలేదు, ఆ పాయింట్ని కన్సిడర్ కూడా చేయలేదు. దాని గురించే ఇప్పుడు జరుగుతున్న వాదనంతా. పెద్ద కులాలపైన కూడా డిస్క్రిమినేషన్ జరుగుతుందా అంటే ఎస్, జరుగుతుంది. ఢిల్లీలో జేఎన్యూలో కొంతమంది స్టూడెంట్స్ బ్రాహ్మిన్స్ని చంపేస్తాం అని వాల్స్ మీద రాస్తున్నారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషనే. సో ఇప్పుడు కొత్తగా తెచ్చిన రూల్స్లో ఇది కవర్ అవ్వదు. అది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ కంప్లైంట్సే కవర్ చేస్తుంది. ఈ రూల్స్ ప్రకారం ప్రతి యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ని క్రియేట్ చేయాలి, ఈక్విటీ కమిటీని స్టార్ట్ చేయాలి, ఈక్విటీ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయాలి అండ్ ఈక్విటీ అంబాసిడర్ కూడా ఉంటారు. అండ్ లాస్ట్లీ ఈక్విటీ హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి. ఈ హెల్ప్ లైన్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఎవరిపైనైనా డిస్క్రిమినేషన్ జరిగితే వెంటనే కంప్లైంట్ చేయొచ్చు. ఇందాక చెప్పిన ఈక్విటీ కమిటీలో మెంబర్స్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిజేబుల్డ్ పర్సన్ అండ్ ప్రిన్సిపల్ ఉంటారు. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించిన ఎవ్వరూ ఉండరు. ఇది చాలా రాంగ్ స్టెప్. జనరల్ కేటగిరీ మీద కంప్లైంట్ చేస్తున్నప్పుడు అతని సైడ్ నుండి వినడానికి ఒకరైనా ఉండాలి కదా. సో ఇది చాలా రాంగ్ రూల్ అని వాదన జరుగుతోంది. ఈ రూల్స్ని చేంజ్ చేయాలని, ఈ రూల్స్ వల్లే ఇంకా డిస్క్రిమినేషన్ పెరుగుతుందని చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.